హైదరాబాద్ అంబర్పేటలో తీవ్ర విషాదం నెలకొంది. అక్కడ ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు. దానికి సంబంధించి అడిషనల్ డీసీపీ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. సూసైడ్ యాంగిల్ ఉన్నది మోస్ట్లీ, బట్ విల్ ఇన్వెస్టిగేట్ ఇన్ ఆల్ యాంగిల్స్. ఇక్కడ పరిస్థితి బట్టి చూస్తుంటే సస్పిషన్ ఏం లేదు. వైఫ్ని ముందు మాధవి చనిపోయినట్టుంది, బెడ్ మీద అట్లే ఉన్నది. దాని తర్వాత రామరాజు అదే రూమ్లో ఫ్యాన్కు ఊరేసుకొని చచ్చిపోయాడు. కొడుకు పక్క రూమ్లో ఏదైతే శశాంక్ ఉన్నాడో కొడుకు పక్క రూమ్లో వచ్చి ఆయన సెల్ఫ్ ఇన్ఫ్లిక్టెడ్ ఇంజ్యూరీస్ చేసుకోనికి ప్రయత్నం చేశాడు, బట్ చావాలనే ఉద్దేశంతో కానీ కాలేదు. సో అక్కడ ఎప్పుడైతే ఫెయిల్యూర్ అయినాక అతను కూడా అదే ఫ్యాన్కు ఊరేసుకొని చావడం జరిగింది. అవన్నీ మనం డీటెయిల్గా దర్యాప్తులో అవన్నీ కూడా ఇప్పటికి ప్రిలిమినరీ స్టేజ్లో ఉన్నది. దర్యాప్తులో భాగంగా ముందు ఏమొచ్చినా దర్యాప్తులో చెప్తాను. హోటల్ బిజినెస్ అంటే ఏం చేస్తారు? హోటల్ రన్ చేశాడు. ఇక్కడ ల్యాండ్ మార్క్ హోటల్ని రామంతపూర్లో రన్ చేశాడట. మల్లెపల్లిలో ఒక హోటల్, బిర్యానీ హోటల్ రన్ చేశారు. సో డీటెయిల్స్ ఎక్కడ ఏ ఊరు ఎక్కడ పోయింది అనేది మనం డీటెయిల్ ఇన్ ఫర్దర్ కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో అన్ని మీకు చెప్తాం. సూసైడ్ అంటే ఆర్థిక పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని రాశాడు. ఏ రకమైన ఆర్థిక ఇబ్బందులు అనేది డీటెయిల్గా మనకు దర్యాప్తులో తెలుస్తాం. అంబర్పేటలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు కూడా ఆత్మహత్య చేసుకున్నారు. ఇటు భార్యాభర్తలు, కొడుకు 24 సంవత్సరాలు గల కొడుకు సైతం ఆత్మహత్య చేసుకున్నాడు. మొదటగా ఇటు భార్య చనిపోయినట్టుగా బెడ్ మీద ఆవిడ విగత జీవిగా ఉన్నట్టుగా ఇందాక అడిషనల్ డీసీపీ చెప్పుకొచ్చారు. అనంతరం కూడా భర్త ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ తర్వాత కొడుకు శశాంక్ ఎవరైతే ఉన్నారో 24 ఏళ్ల గల అబ్బాయి సెల్ఫ్ హార్మ్ చేసుకొని చనిపోవడానికి ప్రయత్నించిన అవ్వకపోవడంతో మళ్ళీ అదే ఫ్యాన్కి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టుగా చెప్పారు. అయితే సూసైడ్ నోట్లో ఆర్థిక ఇబ్బందుల వల్ల తాము ఆత్మహత్య చేసుకుంటున్నట్టుగా సూసైడ్ నోట్లో పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. పలు రెస్టారెంట్స్ నడిపినట్లుగా ఈ కుటుంబం ఇప్పటికే అడిషనల్ డీసీపీ సమాచారాన్ని అందించారు. దీనికి సంబంధించి పూర్తిగా కూడా విచారణ చేసిన అనంతరమే ఇటు ఇంకొన్ని అప్డేట్స్ అందించే అవకాశం అయితే కనిపిస్తుంది.